మన గతంలో 20 సంవత్సరాల ఉత్సవాలు జరిపాము, 25 సంవత్సరాల ఉత్సవాలు జరిపాము, 30 సంవత్సరాల ఉత్సవాలు జరిపాము. ఇప్పుడు 40 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వాటికి ఇప్పుడు జరుపుకుంటున్న వాటికి తేడా ఏంటంటే ఒక్కరు కొంతమంది మాట్లాడారు. ఇక్కడ మహిళలందరూ కూడా ఒకే డ్రెస్లో ఉన్నారు. మేము సండే మార్కెట్కి యూనిఫారం అనేది మగవాళ్ళకి పెట్టాము. ఈ సందర్భంగా మహిళల నుంచి మాకు వచ్చిన డిమాండ్ ఏంటంటే మీటింగ్కి రావడానికి మగవాళ్ళకైనా యూనిఫారం మాకు కూడా ఎవరా అని అడిగారు. సెలెక్ట్ చేసుకున్నాం కానీ మహిళలకు కూడా అందరికీ యూనిఫారాలు ఇచ్చాం. అట్లాగే మహిళలందరూ కూడా చక్కగా ఆటలాడారు. ఇక్కడ డ్యాన్సులు వేయడమే కాకుండా ఆటలాడారు. అన్నింటిలో కూడా ఇది ఒక కుటుంబపు పండగగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ దీంట్లో లీనమై ఒక నెల రోజులుగా దీనికి సంబంధించిన సన్నాహం జరిగింది. ఆ కృషికి కుదింపుగానే ఈరోజు ఈ సభ పెట్టుకుంటున్నాం. ఈ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత బహుమతుల ప్రధానం కూడా ఉంది. దానికి అందరూ ఉండాలని, అట్లాగే సభ పూర్తయిన తర్వాత బయట భోజన ఏర్పాట్లు ఉన్నాయి. బయట నుంచి రైతులు కూడా ఉండి మాతో పాటు భోజనం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన సండే మార్కెట్కి గౌరవంగా ఒక ప్రతిష్టగా చరిత్రలో నిలిచినటువంటి మణి పుష్టాలు మణిగారు మధ్యలో చనిపోయారు. ఆయన మనం సంస్మరణ సభ కూడా చెప్పాం. ఆ సభకు కూడా వాళ్ళ అబ్బాయి దుర్గేష్ గారు వచ్చారు. ఈ మన గత ఉత్సవాల్లో మణిగారిని దూరంగా ఉన్నప్పుడు కూడా మనం పిలిస్తే ఆయన వచ్చి పాల్గొన్నారు. దుర్గేష్ కూడా దీనికి పిలవడంతో సంతోషంగా వస్తానికి ఒప్పుకొని వచ్చారు. ఇప్పుడు దుర్గేష్ గారిని సందేశించాల్సిందిగా కోరుతున్నాం. ఆయన చిన్నపిల్లల వైద్య నిపుణులు. ఈ జిల్లాకు సంబంధించి ఆయన అనంతపురం జిల్లాలో ఆయన వైద్య వృత్తిని సాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ముందుగా సండే మార్కెట్ ఫంక్షన్లో వాళ్ళు పంచుకున్న నిర్వాహకులకి, సండే మార్కెట్ షాప్లో ఓనర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వేదిక నిర్వహించిన పెద్దలు, కార్యక్రమాన్ని ఇచ్చేసిన నెల్లూరు ప్రజలు అందరికీ నా నమస్కారం. మా నాన్నగారు మణి నెల్లూరు సండే మార్కెట్లో ఆ కార్నర్లో ఒక బుక్ షాప్. ఆ బుక్ షాప్ నుంచి వచ్చిన డబ్బుతో ఎంతో కొంత నన్ను చదివించాడు మా నాన్న. అంటే ఒక రకంగా నేను సండే మార్కెట్ ప్రొడక్ట్ నేను. అందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. మీ అందరినీ కూడా 22 ఏళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా నెల్లూరు వదిలి అనంతపురం జిల్లాకు వెళ్ళాను. కానీ వెళ్ళినప్పటికీ మా నాన్నగారి ద్వారా, కిషోర్ గారి ద్వారా సండే మార్కెట్ వివరాలు దాదాపు లైవ్ టెలికాస్ట్ లాగా నాకు తెలుస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాది కొత్త క్యాలెండర్ రావడానికి ముందు, ఇతరతర కార్యక్రమాల ముందు, లేదా మార్కెట్లో వచ్చిన వడిదుడులు, ఇవన్నీ కూడా స్థూలంగా నాకు తెలుసు. ఈరోజు సండే మార్కెట్ షాపుల నిర్వాహకులు టౌన్లో చాలా గర్వంగా తలెత్తుకొని నిలబడిపోయే స్థితిలో ఉన్నారు. గర్వంగా తలెత్తుకొని నిలబడాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న సంక్షోభాలు, వాళ్ళు ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఇప్పుడు గంతులు వేసి పోరాటాడిన చిన్నపిల్లలకి తెలియదు. బహుశా వాళ్ళ తాతగారు లేదా వాళ్ళ నాన్నగారు వాళ్ళకి తెలుసు. 40 ఏళ్ళ కాలం అనేది ఒక ఊరి యొక్క చరిత్రలో చాలా తక్కువ సమయం, చాలా తక్కువ సమయం. కానీ సండే మార్కెట్ పేరు నెల్లూరు గురించి మాట్లాడేటప్పుడు అనివార్యంగా గుర్తుకొచ్చే స్థాయికి సండే మార్కెట్ నెల్లూరు ప్రజల సాధారణ రెగ్యులర్ జీవితంలో, దైనందిన జీవితంలో భాగంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం స్థిరమైన నాయకత్వం, సమయానుకూలమైన
నిర్ణయాలు తీసుకోవడం, సంక్షోభ నివారణ చర్యలు నేర్పడం, అవసరమైనప్పుడు చేయించి నోరెత్తి స్ట్రగుల్ చేసి నిలబెట్టుకోవడం. దీంట్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్యూరోక్రాట్స్ రోల్ ఉంది, డెమోక్రాట్స్ రోల్ ఉంది, లెఫ్టిస్ట్ రోల్ ఉంది, వీళ్ళందరి రోల్ కూడా ఉంది. నా కోరిక ఒకటే, నేను అడిగేది సండే మార్కెట్ కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు సండే మార్కెట్ చరిత్రను తెలుసుకోండి, సండే మార్కెట్ ఎట్లా మొదలైంది తెలుసుకోండి. మా వయసు వాళ్ళందరికీ తెలుసు ఎట్లా మొదలైంది, మీకు తెలియకపోవచ్చు. నాన్నగారు లేదా తాతగారు షాప్ నుంచి ఇంటికి వస్తారు, ఇల్లు నడిపిస్తారు, కుటుంబం నడిపిస్తారు. కానీ మీకు చరిత్ర తెలియదు. మనము భవిష్యత్తులో ఏం కావాలి, ఎట్లా కావాలి అనేది మనకు తెలుసుకోవాలి. మనకు ఒక అంచనా ఉండాలి అంటే మన చరిత్ర మనకు తెలియకుండా మనం ముందుకు పోలేము. దయచేసి మీరు మీ తాతని అందరినీ అడగండి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ రకంగా మిమ్మల్ని అడగడానికి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు, చెప్పి చాలామందికి తెలియదు అంటున్నాను కదా పిల్లలు. ఒకనొక సంక్షోభం, రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం జరిగిన సంక్షోభంలో రాత్రికి రాత్రి 100 కుటుంబాలు నడి వీధిలో నిలబడ్డాయి. 100 కుటుంబాలు నడి వీధిలో నిలబడాయంటే ఒక్కొక్క కుటుంబానికి 3 నుంచి 5 మంది మనుషులు పెట్టుకున్నా కానీ 300 నుంచి 500 మంది మనుషుల యొక్క గుర్తు, ఆహారం, అన్నం ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ సందర్భంలో నిలబడి ఇందాక జాన్సన్ మేడం చెప్పినట్టు కోవిడ్, పబ్లిక్ షాప్స్ లేవు. ఈ 2 సందర్భాలు కూడా సండే మార్కెట్ యొక్క క్రమశిక్షణ, సండే మార్కెట్ యొక్క నిర్మాణ కృషి, వ్యక్తులు, సభ్యులు, వీళ్ళందరూ ఈ కమిట్మెంట్ వీటితోనే ఈ మార్కెట్ నిలబడింది. సండే మార్కెట్లో ఒక పేరు కూడా ఉంది. అక్కడ ఒక మాట చెప్తే ఒక రేట్ చెప్తే అదే రేట్, దానికే నిలబడండి. ఒక గ్రీక్ కథ ఒకటి ఉంది. ఫీనిక్స్ పక్షి అనే ఒక పక్షి ఉంది. ఫీనిక్స్ పక్షి ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపోయి సూర్యుడు వేడికి మాడిపోయి బూడిదైపోయి కిందకి రాలిపోతుంది. కానీ తిరిగి మళ్ళీ ఆ ఫీనిక్స్ పక్షి ప్రాణం పోసుకుని పైకి లేచినట్టుగా 2 సంక్షోభ సమయాల్లోనూ సండే మార్కెట్ నిలబడి తలెత్తుకుని తిరిగి నెల్లూరు ప్రజల జీవితంలో ఒక భాగంగా మారింది. దాంట్లో సండే మార్కెట్లో భాగంగా నేనున్నందుకు నాకు సంతోషము, అట్లాగే గర్వం కూడా. నేను ఇక్కడ ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను, కానీ నేను ఒకప్పుడు సండే మార్కెట్లో మీలాగే కౌంటర్ వెనక నిలబడి పుస్తకాలు అన్నాను. మా నాన్నగారి టిఫిన్ షాప్లో ఆయన అమ్మే వస్తువులు నేను అన్నాను. నాకు అంటే మా నాన్నగారి పనిలో నేను చేయించమని నాకు సంతోషం. అట్లాగే మీరు కూడా పిల్లలు అందరూ బాగా చదువుకుని ముందుకు వచ్చి పైకి వెళ్ళి నేను మా నాన్నకి షాప్ ఉంది, నేను ఆ షాప్ నడిపిస్తాను, తప్పు కాదు. అంతకన్నా ఎత్తుకి ఆశించండి, అంతకన్నా ఎత్తుకి కలలు కలండి, అంతకన్నా మంచి కలలు కలండి. కళల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి, ప్రయత్నించండి, కింద పడండి, మళ్ళీ లేయండి. ఫీనిక్స్ పక్షం లాగా, సండే మార్కెట్ లాగా, సండే మార్కెట్ నిలబెట్టిన నాయకుల్లాగా, సండే మార్కెట్ సభ్యుల్లాగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలకి, ప్రజానీకానికి నమస్కరిస్తున్నాను. కృతజ్ఞతలు.